గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే రియల్మీ 12 సిరీస్ అయితే అఫీషియల్ గా మన ఇండియాలో అయితే లాంచ్ చేయడమే జరిగిందనమాట. ఈ వీడియోలో మనం రియల్మీ 12 ప్రో మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. 12 ప్రో అసలు ఎంత ప్రైస్ పెట్టారు, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అసలు ఆ ప్రైస్ అది వర్తా కాదా, వీళ్ళు మెయిన్లీ కెమెరా ఫోకస్ మొబైల్ అంటున్నారు. అసలు ఎంత కెమెరా వాడారు, ఏమేమి కెమెరా వాడారు, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్ కట్ గా ఈ వీడియో ద్వారా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. నాకు ఒక మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం ద్వారా. అయితే గైస్ మెయిన్లీ అసలు ఈ మొబైల్ ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయో మొత్తం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. దాని తర్వాత అసలు ఆ ప్రైస్ కి అది వర్తా కాదనేది మనకి క్లియర్ గా అయితే తెలుస్తుంది అనమాట. మనకి మెయిన్లీ వీళ్ళు కెమెరా మొబైల్ అని చెప్తున్నారు. వీళ్ళు కెమెరా మంచి ఫోకస్ చేసి వీళ్ళైతే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారనమాట. మనకి బ్యాక్ సైడ్ డిజైన్ కూడా వీళ్ళు ఏదో రౌండ్ షేప్ డిజైన్ అయితే ప్రీమియం లగ్జరీ డిజైన్ అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. మనకి మెయిన్ కెమెరా వచ్చేసరికి ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది. సోనీ కెమెరా అనమాట. మనకి ఇది వచ్చేసరికి సోనీ IMX88 కెమెరా ఏదో ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోండి. మీకు ఇది మంచి కెమెరా సెన్సార్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది. దాంతో పాటు మనకి సోనీకి సంబంధించినటువంటి సోనీ టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట. మనకి అది వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. మనకి సెకండ్ వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూస్ చేయడమే జరిగింది. టోటల్ గా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. మనకి టెలిఫోటో లెన్స్ అంటే మీకు పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా అయితే వస్తాయి అనమాట. మనకి పోర్ట్రేట్ షాట్స్ చాలా క్లియర్ గా అయితే ఉంటాయి అనమాట. మనకి మొబైల్ టెలిఫోటో లెన్స్ కెమెరా వచ్చేసరికి మీకు 2x ఆప్టికల్ జూమ్ చేసి అయితే మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇది OIS స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా వచ్చేసరికి మీకు ఓవరాల్ గా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మీకు ఈ మొబైల్ లో అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటుంది అనమాట. మనకి ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకోండి. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇంకా మెయిన్లీ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ లో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే అయితే యూస్ చేయడమే జరిగింది. మీకు కర్వ్ డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసరికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన డిస్ప్లే కూడా మీకు వీళ్ళు 11 సిరీస్ లో యూస్ చేసిన టైప్ లోనే మనకి దీంట్లో కూడా 12 సిరీస్ లో కూడా మీకు కర్వ్ డిస్ప్లే అయితే వీళ్ళైతే తీసుకురావడమే జరిగింది. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు OLED డిస్ప్లే అనమాట. మీకు స్క్రీన్ డిస్ప్లే పరంగా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా ఈ మొబైల్ మెయిన్లీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇందులో మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ ఏంటంటే మీకు సేమ్ మీకు 7s Gen 2 ప్రాసెసర్ ఉంటుంది కదా, అదే ప్రాసెసర్ అనడానికి కొంచెం మార్పులు చేసి వీళ్ళు కొంచెం 6 Gen 1 అనే పేరుతో అయితే తీసుకొచ్చారు. మీకు ఆ ప్రాసెసర్ కి ప్రాసెసర్ కి పెద్ద తేడా అయితే ఉండదు, పెద్ద మెయిన్ చేంజెస్ అయితే ఉండదు. మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇది కూడా మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మీకు గేమ్స్ కూడా అయితే ఆడుకోవచ్చు మీరు ఈ మొబైల్ నుంచి అయితే. 6 Gen 1 ప్రాసెసర్ అయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే మీకు 7s Gen 1 అంత 7 Gen 2 ప్రాసెసర్ అయితే అంత రేంజ్ లో అయితే ఇది ఉండదు అనమాట. మనకి కొంచెం మరి అంతగా పర్ఫార్మెన్స్ విషయంగా అంత మేజర్ చేంజెస్ అయితే ఏమి ఉండవు, కానీ చిన్న మనకి డిఫరెన్స్ అయితే కనబడుతుంటది. దీనికి దానికి వచ్చేసరికి మేజర్ డిఫరెన్స్ అయితే పెద్దగా చూడడానికి అయితే కనిపించదు అనమాట మనకి. కాకపోతే దీనికంటే 7s Gen 2 ప్రాసెసర్ అయితే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట మనకి. ఓవరాల్ గా రెండు ప్రాసెసర్స్ అయితే ఒకటే అనమాట మనకి. ఇది పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది ఈ మొబైల్ లో వచ్చేసరికి. మీకు ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ కూడా మీకు చాలా బాగుంది అనమాట. లుకింగ్ వచ్చేసరికి మీకు కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ చూడడానికి డిజైన్ మీకు లగ్జరీ డిజైన్ అయితే వీళ్ళు కెమెరా డిజైన్ లో రింగ్ టైప్ లో అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. మీకు డిజైన్ పరంగా మీకు బ్యాక్ సైడ్ ని చూడడానికి మీకు చాలా బెటర్ అయితే కనిపిస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. గైస్ ఇంకా ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ఇది 8GB 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి మీకు ఇది 25,999 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది. ఈ ప్రైస్ కి ఇది వర్తా అంటే మీకు మెయిన్లీ కెమెరా మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసి మాత్రం మీకు పర్ఫార్మెన్స్ ఓన్లీ మేము బాగా గేమ్సే ఆడతాం అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే స్కిప్ చేసేయండి. వేరే మొబైల్స్ అయితే ఉంటాయి అనమాట మనకి. ఈ ప్రైస్ రేంజ్ లో మీకు కేవలం 20K బడ్జెట్ లోనే మీకు మంచి ప్రాసెసర్ తో వస్తాయి అనమాట మనకి. మెయిన్లీ కెమెరా కోసం చూస్తున్నట్టయితే ఒక మొబైల్ ని చూస్తున్నట్టయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీరు కెమెరా కూడా తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి కెమెరా రివ్యూ చూడండి. నేను చెప్పానని తీసుకోవడం కాదు, మీరు రివ్యూ చెక్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మ్ గా మీకు ఈ మొబైల్ కెమెరా బాగుంటుంది అని అనిపిస్తే మాత్రమే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేనేదో చెప్పాను కెమెరా బాగుంటుందని తీసుకోమాకండి. మీరు ఒకసారి చెక్ చేయండి, రివ్యూస్ చెక్ చేసిన తర్వాతే. అంటే మీకు ఆన్ పేపర్ మీద చూడడానికి అయితే మీకు ఇది కెమెరాస్ పరంగా బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి సోనీ మంచి సెన్సార్ అయితే యూస్ చేయడమే జరిగింది కాబట్టి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది అనమాట మనకి. బయటకు వచ్చేసరికి అసలు ఎలా ఉంటుందో ఏందో మనకి తెలియదు కాబట్టి ఒకసారి చెక్ చేయండి. రివ్యూస్ చెక్ చేసిన తర్వాత మీకు కెమెరా బెటర్ ఉంటేనే మాత్రమే తీసుకోండి. ఓవరాల్ గా మీకు ఈ ప్రైస్ కి అయితే
తీసుకోవచ్చు. ఈ మొబైల్ ని ఒక 2000 అయితే తగ్గించుంటే బాగుండేది అనిపించింది నాకైతే. కాకపోతే కార్డ్ ఆఫర్స్ తో తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది గైస్ ఓవరాల్ గా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.